అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గతంలో తెలుగుదేశంలోనే ఉండింటిని, ఎంపీటీసీగా కూడా పనిచేసి ఉంటిని. ప్రస్తుతానికి నేను ఏదో రాజారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బంధువైనందువల్ల ఏదో మాటలు చెప్పి నన్ను వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి ఏదో ఒక పదవి, మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తా అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి హామీ ఇచ్చి నన్ను పార్టీలోకి తీసుకొని తర్వాత తదనంతరం జరిగిన ఎలక్షన్లలో నీకేం నేను చెప్పలేదు అని ఒక దేవస్థానం, అంత పెద్ద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పిన మాటను ఆయన పట్టించుకోకపోతే, దేవుని దగ్గర చెప్పిన మాటను కూడా ఆయన పెడన పెట్టి నన్ను అమర్యాదపరిచినందువల్ల నేను ఈ రాజకీయాలు ఇట్లుంటాయా అని ఒకసారి అనుకొని నేను ఇంకా వదిలేసుకొని ఇంట్లో ఉండి, తర్వాత మన పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తే పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పి తిరిగి నన్ను ఆహ్వానించినందుకు నేను రావడం జరిగినది. దయచేసి ప్రతి ఒక్కరూ నా సూర్యప్రకాష్ రెడ్డి కోసం కష్టపడి ఈ మండలంలో అత్యధిక మెజార్టీని తెప్పించి అన్నను అసెంబ్లీకి పంపించాలని, మంత్రిని చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. చెప్పండి, వాడు చేసిన అరాచకాలు ఇంత అంత కాదు. వాడు రోడ్ వేసినాడంటే వాడిని కొత్త వేదిక రోడ్ వేసుకున్నాడు. ఇక్కడ మీకు తెలియదు. మమ్మల్ని మద్రాసు సత్రం కోటిన్నరతో కట్టించిన దాన్ని నాకు 4-5 సార్లు నేను హైకోర్టు కేసు గెలుస్తుంటే మనం వేస్తున్నారు. అట్లా 5 సార్లు గెలుస్తున్నా. అది కేవలం కృష్ణమూర్తన్న సాయం నాకు ఎంతో చేసినారు. అంటే కేయి కోట్ల తప్ప వేరే వాళ్లకు ఎలాంటి అధికారం లేదు. మీరందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇంతమంది సైనికులు వచ్చినారంటే ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కనీ వినే ఎరగలేదు. ఈ జనసందేహం చూస్తుంటే నాకు చాలా ఈరోజు కోట్ల సూర్యప్రకాశం గెలిచినట్టుగానే ఉంది నాకు ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.